వీటన్నిటిలోనూ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇలా బయట ఎక్కడెక్కడి నుంచో జిల్లాల నుంచి రూరల్ నుంచి తీసుకొస్తున్నాము అని చెప్పారు. అది నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఎందుకు అంటారేమో, నేను ఒక 20 years అయిందండి హైదరాబాద్ వచ్చి. నేను మొట్టమొదటిసారి ఇక్కడ అడుగు పెట్టిందే ఉద్యోగం చేయటానికి. కానీ అయినా సరే 20 years నుంచి ఇక్కడ ఉన్నా కూడా ఎవరన్నా సరే మా ఆఫీస్లోనో బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా పరిచయం అయితేనో మీరు ఎక్కడి నుంచి వచ్చారని అంటే నేను ఖమ్మం అన్నారనుకోండి, అసలు నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే, అబ్బా మా ఇంట్లో వాళ్ళని ఎవరినో చూసినట్టు, మా ఆత్మ బంధువులను ఎవరినో చూసినట్టు, నాకు కావాల్సిన వాళ్ళు కనిపించినట్లు చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. అబ్బా వెంటనే మనం ఏమంటాం, అవునా అని. అలాగా ఎవరికైనా ఇదే ఎక్స్పీరియన్స్ కదా. బయటికి వెళ్తే మన ఊరు వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అలా నేను కూడా ఇక్కడ ఊరు నుంచి వస్తున్నారు అనగానే ఎంత సంతోషం వేసిందంటే, సేమ్ ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే కూడా ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకు అంటే ఎక్కడో మీలాగే జిల్లాల్లోనూ, జిల్లా కూడా కాదు ఇంకా చాలా రూరల్ ఏరియాలో, ఖమ్మం జిల్లాలో ఎక్కడో అడవులకి దగ్గరగా ఉండే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అలాంటి చోట నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తం అంతా ఇంగ్లీష్ మాట్లాడే టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లో కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నీ హెడ్ చేస్తూ ఉన్నాము అంటే, అక్కడి నుంచి ప్రయాణం ఇక్కడ దాకా ఎలా జరిగింది, ఎలా జరిగినా సరే నాకు ఒకటి మాత్రం తెలుసు, ఈ ప్రయాణం జరగటానికి కారణం ఏంటి అంటే, నేను ఎగ్జాజరేషన్ చేస్తున్నా అనిపించవచ్చు ఎవరికి. ఎలా ఎదిగారు అంటే నేర్చుకోవాలి అనే తత్వం అక్కడ ఎక్కువగా ఉంటుంది, ఆ పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా సరే కొత్తది నేర్చుకోవాలి అని. ఆ నేర్చుకోవటం అనేది నన్ను కూడా అక్కడి నుంచి ఒకటి రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళతో కనెక్ట్ అవ్వడం నాకు ఇష్టం కాబట్టి వచ్చాను. మీరందరూ కూడా స్కూల్లో సైన్స్ ఇవన్నీ చదువుకుంటుంటారు. ఎనర్జీ అంటే ఓన్లీ అమ్మవారి ఎనర్జీ ఇలా స్పిరిచువల్గా మాట్లాడుతున్నా అనుకోకండి. మామూలు సైన్స్ పరంగా చూసినా సరే మామూలుగా అమ్మాయిలు ఎలా వస్తారు, క్రోమోజోమ్స్లో కూడా మనం చూస్తే జెనెటికల్గా కూడా XY క్రోమోజోమ్స్ వస్తే అమ్మాయిలు పుట్టారు. అదే అబ్బాయిలు పుట్టాలి అంటే XY క్రోమోజోమ్స్ వస్తాయి. అంటే అందరికంటే శక్తి ఎవరికి ఉంది, బాలికలకే ఉంది. అందుకే బాలికా శక్తి సాంగమం అని పెట్టాను. నేను పేరు కూడా అలా పెట్టారు. అలా అది ఎనర్జీ ఉంది కాబట్టి అదంతా కూడా ఎలాగ సరైన ఫార్మాట్ తీసుకోవాలి, అది సరిగ్గా ఎలా వెళ్ళాలి. ఏ శక్తి అయినా సరే ఒక ఆటంని మనం ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే అణుశక్తిని తయారు చేసి మనం మన దేశాన్ని బాగు చేసుకోవచ్చు. మంచిగా విద్యుత్ శక్తిని కూడా మనం తయారు చేసుకోవచ్చు. మనం వాడటంలో ఉంటుంది. అలాగే అమ్మాయిలైనా సరే ఈ బాలికా శక్తి అనేది సరైన ఫార్మాట్లో సరిగ్గా వెళ్ళినప్పుడు మాత్రమే అది సరిగ్గా వెళ్ళగలుగుతుంది. ఇంకా మీ అదృష్టం ఏంటి అంటే ఇలాంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు ఏదైతే చదువుతున్నారో ఇది కూడా మామూలు విషయం కాదు. బయట ఎన్నో స్కూల్స్ మీరు చూస్తామని ఉంటారు, మేమైతే ఇంకా ఎన్నో చూసాం కాబట్టి చెప్తున్నాను. ఒక మనుషులను ఒక మెషిన్స్ లాగా ట్రీట్ చేయటం, వాళ్ళని ఒక డాక్టర్లు చేస్తామా, ఒక ఇంజనీర్లు చేస్తామా, వాళ్ళని కూర్చోబెట్టి అన్నీ అప్పచెప్పించుకుంటామా, ఎగ్జామ్ రాయిస్తామా, ఒక డిగ్రీ ఇచ్చి పంపిస్తామా, బస్ అయిపోయింది అందరితో. అదే చదువు. కానీ ఇక్కడ స్కూల్స్లో అలా కాదు. చదువు అనేది అన్ని వైపుల నుంచి ఉండాలి అనే కరికులం నేను చూశాను. ఇంతకుముందు మా కొలీగ్స్ కొంతమంది ఇక్కడ చదువుకుని వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్తే కూడా విన్నాను. మాకు కూడా యాజ్ ఎ జర్నలిస్ట్ తెలుసు కాబట్టి అన్ని వైపులా మనుషులకి మనం ఎదుగుదల అంటే ఏ రకంగా ఎదుగుదల, ఓన్లీ ఫిజికల్లేనా, ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ ఇవన్నీ కలిసినప్పుడే ఒక మనుషులు అవుతాం. మనం దేని దానికి పార్టీలు విడదీస్తే అవ్వం కదా. ఇవన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణమైన ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అని ఎప్పుడైతే ఇక్కడ అది తెలుసుకున్నారు కాబట్టే మీకు డైలీ కూడా కరికులమ్స్లో యోగా నేర్చుకోండి, మెడిటేషన్ నేర్చుకోండి, సరిగ్గా కూర్చోండి, డిసిప్లిన్గా ఉండండి, దేశభక్తించుకోవాలి, ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నారు. ఇవన్నీ కలిసిన వాళ్ళు మాత్రమే, అలాంటి ఒక డిసిప్లిన్ ఉన్న వాళ్ళు, మన కల్చర్ పట్ల ఒక రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఏదైనా సాధించగలుగుతారు. మీ యూనిఫామ్ దగ్గర నుంచి కూడా ఎంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసి ఉంటారో ఆలోచించండి. ఏదో ఆరెంజో వైటో కాకుండా ఎందుకు పెడతారండి ఇదంతా అంటే, అందుకే మామూలుగా మనం ఆరెంజ్ ఎక్కడి నుంచి చేస్తాం, మనం ఎవరైతే నాలెడ్జ్
చెప్తే కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుందని నా ఉద్దేశం నేను చెప్తున్నానంటే ఏంటి అంటే నాలెడ్జ్ సీకింగ్. అది ఎవరికైతే ఉంటుందో అదే అన్ని రకాల శక్తులు కలిసిందే వైట్. కనుక ఈ రెండు అనేది ఒక మామూలు విషయం కాదు. ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ ఈ చిన్న కలర్స్ మనం ఏం వేసుకుంటాము అనే దాని దగ్గర నుంచి కూడా మీ దగ్గర అంత బాగా డిజైన్ చేశారు. అలాగే క్లాసులు చేస్తారు. మీరు బయటకు వెళ్ళి చూడండి, ఎవరు కూడా ఎప్పుడు మనం ఇంజనీర్ అవుతాం, ఎప్పుడు డాక్టర్ అవుతాము, ఎప్పుడు అమెరికా అయిపోతాం, ఇదే కదా. అంతకు మించి మన చుట్టూ మన సమాజానికి ఏమన్నా చేస్తున్నామా లేదా, మనకంటూ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా అనేది ఎందుకు గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది, ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారు అంటే మొట్టమొదటి విషయం మన మీద మనకి గౌరవం లేకపోవడం, మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఎప్పుడైతే మన దేశం అంటే, మన కల్చర్ అంటే, మనం చుట్టూ పెరిగిన వాతావరణం అంటే, మనుషులంటే ప్రేమ ఉంటుందో, గౌరవం ఉంటుందో, మన ఇల్లు బాగా లేకపోతే మనం ఇల్లు బాగా చేసుకుంటామా, లేకపోతే ఇల్లు వదిలేసి ఎక్కడికైనా వెళ్తామా? వెళ్ళం కదా. మరి ఎలాగలా సరి చేసుకుంటాం. అలాగే మన దగ్గర కూడా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనమే సెట్ చేసుకోవాలి, మన చుట్టూ ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఎప్పుడు అనుకుంటాము అంటే when we are confident about ourselves, our culture, ఇదంతా మీద మనకు ఒక గౌరవం ఉంటే జరుగుతుంది. ఇది జరగాలి అంటే కేవలం కాగితాల మీద వచ్చే డిగ్రీల వల్ల జరగదు. మరి సరే ఇవన్నీ తెలుసుకున్నంత మాత్రాన ఏం లాభం, మాకు మంచి ఉద్యోగం కూడా కావాలి కదా అనిపిస్తుంది. మేము చేసాం కదా, చదువుకునే వచ్చాం. ఇలాంటి స్కూల్లో చదవకపోవచ్చు కాక మేము, కానీ మా ఫాదర్ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉండేవాళ్ళు. మమ్మల్ని అంతా మోటివేట్ చేసి మాకు ఒకటే నేర్పించారు, నాలెడ్జ్ ఈజ్ పవర్. అది అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మేము మర్చిపోలేదు అసలు. ఎందుకు అంటే ఇప్పుడు మీరందరూ కూడా 7th నుంచి 10th క్లాస్ అని చెప్పారు మాకు ఉండేది. ఆ తర్వాత మీరు ఇంటర్కి వెళ్తారు, డిగ్రీకి వెళ్తారు, ఇంకేమైనా చదువుకోవడానికి వెళ్తారు. అవన్నీ వెళ్ళిన తర్వాత కూడా సక్సెస్ కదా, ప్రతి వాళ్ళు ఏం చెప్తారు, మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి, లైఫ్లో సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే మనం ఏదో బిఏబీకామ్, బిఎస్సీనో, ఇంజనీరింగ్, డాక్టర్ ఏదో ఒకటి ఉద్యోగం తెచ్చుకునే ఒక సర్టిఫికెట్ మన చేతిలో పెట్టుకోవడం కాదు సక్సెస్ అంటే. సక్సెస్ మనం ఎప్పుడు అవుతాము, సక్సెస్ఫుల్గా ఎప్పుడు ఉంటాము అంటే మనకి నచ్చిన పని చేస్తూ ఉంటాం, లేకపోతే అది సాధ్యమే కదా. ఇప్పుడు ఒకప్పుడైతే ఇది చదివిన వాళ్ళు ఇదే ఉద్యోగం చేయాలి, అది చదివిన వాళ్ళు అదే ఉద్యోగం చేయాలి అని ఉండేవారు. ఇప్పుడు అలాంటిది లేదు. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేయొచ్చు, ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు హయ్యెస్ట్గా కెరీర్లో వెళ్ళొచ్చు. రకరకాల ఉపాధి మార్గాలు ఉన్నాయి, రకరకాల కెరీర్స్ ఉన్నాయి, నచ్చింది ఎంచుకోవచ్చు. ఏంటి కాకపోతే ఒకే ఒక సూత్రం, మీరు ఏది లైఫ్లో సక్సెస్ కావాలన్నా సరే నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇష్టం. మనం చదివేది ఏదైనా కానీ శ్రద్ధవాన్ లభతే విద్య అన్నారు. ఎందుకన్నారు? శ్రద్ధ ఉంటేనే ఏదైనా వస్తుంది, లేకపోతే ఏది రాదు మనకి. ఆ చదివే దాని పట్ల మనకి శ్రద్ధ, గౌరవం, ఇష్టం ఉండాలి. మనకి ఇష్టం ఉంటే కష్టమైనా నష్టమైనా మనకి అన్నీ కూడా ఇష్టంగానే ఉంటాయి. నువ్వు ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే ఈ ఫీల్డ్లో నేనే నెంబర్ 1గా ఉంటాను, ఈ సబ్జెక్టు నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని ఎప్పుడు మనం అనుకుంటామో ఇంకా మనని ఆపే వాళ్ళంటూ ఎవరు ఉండరు. నచ్చింది చేయొచ్చు, అంత ఇప్పుడు నచ్చింది చేయొచ్చు. చాలామందికి తెలుసో లేదండి, ఈ బీటెక్లు చదువుకుని స్టాండప్ కమెడియన్స్గా ఉంటున్న వాళ్ళు, వేరే ఇంకేమన్నా చదువుకుని ఎన్జిఓస్ పెట్టిన వాళ్ళు, ఐటీ ఫీల్డ్లో ఉంటూ కూడా వేరే ఉద్యోగాల్లో ఎక్సెల్ అయిన వాళ్ళు, ఇలా ఎంతమందో వాళ్ళు చదివింది కాకుండా వేరే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడులాగా ఇది చదివితే ఇదే చేయాలి అని లేదు. ఒకప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే కూడా నేను సైన్స్లో పీజీ చేశాను, కానీ నాకు జర్నలిజం అంటే ఇష్టం లేదు, సమాజం అంటే ఇష్టం. సమాజంతో సంబంధం ఉండే ఒక ఉద్యోగం ఏదైనా చేస్తే బాగుంటుందని ఎప్పుడు అనిపించింది. మరి నాకు కావాలేదు, కానీ ఎలాగా మరి జర్నలిజం స్కూల్ ఎగ్జామ్ రాస్తే నేను అందరికంటే ఒక టాప్ పొజిషన్లో సెలెక్ట్ అయ్యి ఆ ఎగ్జామ్